రాజ్ వేరే లెవెల్ ఉండబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రొడ్యూసర్గా చెప్పారు, వాల్తేరు వీరే ఎంత బిగ్గెస్ట్ హిట్ అయిందో అంతకు మించి ఉంటుందని చెప్పి మన ప్రొడ్యూసర్ గారు అయితే చెప్పారు. బాబీ గారు ఫ్యాన్స్కి ఎంత పండగ చేసుకోవాలో డబల్ ఉండబోతుంది. డాకు మహారాజ్ ఎక్స్పెక్టేషన్స్ పీక్, ఒక బయోపిక్ అనుకుంటా. డాకు మహారాజ్ ఒక వెయిట్ ఆడడం ఆ గుర్రాల మీద, అబ్బాబ్బాబ్బా ఆల్రెడీ ట్రైలర్ చూసాం కదా, రెండు చెవుల మధ్యలో అలా ఎంట్రీ షాట్ వేరే లెవెల్. అదొకటి. దబిడిదిబిడే సాంగ్ మాత్రం వేరే లెవెల్ ఇచ్చి పాడేశారు. మన ఎన్టీఆర్ గారు మార్కు ఆరేసుకోబోయి పారేసుకున్నావా హరి అనే సాంగ్ ఎంత బిగ్గెస్ట్ హిట్ అయిందో అంతకు మించి ట్రోల్స్ అంటున్నారు, కానీ అది ట్రోల్స్ కాదు, అది హిట్ అయ్యేదిరా బాబు అనే ఫీలింగ్ అనమాట. కొట్టు 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 వెనుకలా ముందలా వాంచి పడేశారు. మరి ఎలా ఉందో హీరోయిన్ చూడాలి. ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళేసి ఉండొచ్చు. ఓవరాల్గా అయితే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ తగ్గకుండా ఒక వేరే లెవెల్ ఉండబోతుంది మన బాలయ్య గారు. 3 మూవీస్ వస్తున్నాయి కదా, 3 మూవీస్కి దిల్ రాజు గారికి ప్రొడ్యూసర్ గారికి పండగే పండగ. ఒక పెద్ద బంగ్లా తీసుకోవాల్సిందే, అన్ని దాంట్లో పెట్టాల్సిందే వస్తుంది డబ్బులు అయితే. బాలయ్య బాబు లుక్ ఎలా అనిపిస్తుంది? బాలయ్య గారి లుక్ అయితే ఇందులో అయితే బాగా ఇంకా కొంచెం బాబీ గారు అయితే ఇంట్రెస్ట్ చూపించినట్టున్నారు. ఒక యంగ్ లుక్లో, ఒక డాకు మహారాజ్ లుక్లో. అదొకటి పాప సెంటిమెంట్ ఉందనుకుంటా. పాప సెంటిమెంట్ అనగానే అఖండ ఎంత హిట్ అయింది. అలాగే భగవత్ కేసరి, అలాగే ఈ మూవీ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయితే ఉండబోతుంది. భారీ కలెక్షన్స్ అయితే ఉండబోతుంది. ఓపెనింగ్స్ వేరే లెవెల్ ఉండబోతుంది అన్న. సో హిందీ విలన్ బాబీ డియోల్ గారు విలన్ గా చేస్తున్నారంట కదా, ఎలా ఉండబోతుంది వాళ్ళిద్దరు కాంబినేషన్? బిగ్గెస్ట్ హిట్ అయింది కదా మన యానిమల్ మూవీ. అదొకటి. మొన్న కూడా చాలా ఒక మూవీలో చేశారు కంగువ. తర్వాత మన ఇప్పుడు ఇది బాబీ, అది మంచి ప్లస్ అనుకుంటా. విలన్ ఆయన ఉండడం వల్ల బిగ్గెస్ట్ హిట్. ఓపెనింగ్స్ అయితే భారీ లెవెల్, ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కడ తగ్గకుండా అయితే బాబీ గారు అయితే చూపిస్తారని నమ్మకంతో ఉంటున్నా. ఓవరాల్ బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగిరేయచ్చు. ఓవరాల్గా అయితే ఎక్స్పెక్టేషన్. ఐటమ్ సాంగ్ వచ్చేసి శేఖర్ మాస్టర్ గారు కొరియోగ్రాఫ్ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది ఆ కొరియోగ్రాఫ్? శేఖర్ మాస్టర్ కాదనుకుంటున్నా. లేదు నా శేఖర్ ఓకే అలా ఓకే ఓకే శేఖర్ మాస్టర్ కాదనుకుంటా. కొన్ని బాలయ్య గారు ఓన్ ట్రిక్స్ అనుకుంటా. అంతేం ఉండదులే కానీ బాలయ్య గారే. ఎందుకంటే వర్క్ చేసే వాళ్ళని డిస్టర్బ్ చేయరు. అది ఓన్లీ శేఖర్ మాస్టర్ మార్క్. ఎందుకంటే ఫ్యాన్స్ కి పండగ చేసుకొని రాబోయే అన్నారు. కొంతమందికి నచ్చట్లేదు, కొంతమందికి నచ్చింది. ఓవరాల్ అయితే దబిడి సాంగ్. సో బాలయ్య బాబు గారు ఎట్ ఏ టైం గుర్రం మీద తిరుగుతున్నారు ఒక లుక్ లో, అండ్ పాపని ఎక్కించుకున్నప్పుడు స్కూటర్ మీద తిరుగుతున్నారు కదా, సో ఏదైనా గతం లాంటిది ఉంటారంటారా? ఎలా ఉండదు? కంపల్సరీ ఉండబోతుంది. ఎందుకంటే 2 వేరియేషన్స్ ఉంటాయి కామన్ గా. ఫస్ట్ హాఫ్ లో ఒకటి, సెకండ్ హాఫ్ ఏంటి అనేది. కానీ సస్పెన్స్, ఒక ఫాదర్ ఉండొచ్చు, ఒకరు సన్ ఉండొచ్చు, అఖండ టైప్ ఉండొచ్చు, ఫాదర్ అండ్ సన్. కానీ ఎలివేషన్ తెలియదు మనకు, సినిమా చూసేంత వరకు మనకేం తెలియదు. ఫ్యాన్స్ కి అయితే ఓవరాల్ మ్యూజిక్ ఎలా అనిపించింది? అంత అమ్మన్ గారు కొట్టారు. అమ్మన్ మ్యూజిక్ చెప్పనక్కర్లేదు, మంచి ఫామ్ లేక్ వచ్చేసాడు. ఆల్రెడీ అక్కడ ఇక్కడ అంటారుగా. ఓవరాల్ గా అయితే తమను ఎక్కడ రచ్చ చేస్తున్నారు. ఆల్రెడీ శంకర్ది గేమ్ చేంజర్, అలాగే మళ్ళీ ఇది తమనే ఎక్కడ తగ్గట్లేదు తమన్ గారు. సో దీంతో 2-3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, సో ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? బాలయ్య బాబు కొట్టుకెళ్ళిపోతాడా? అట్లేం లేదు, ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఏ సినిమాకి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న కామెడీ, ఇది గేమ్ చేంజర్ అనేది ఒక డిఫరెంట్ జోనర్. బాలకృష్ణ కామన్, అందుకే కదా వేరియేషన్స్ ఉన్నాయి. ఒకరోజు ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు, ఒకటి చాలు. సో చెప్పలేం బాలయ్య గారితో రావచ్చు. ఎందుకంటే బాలయ్య గారి ఫ్యాన్స్ మాస్ ఆడియన్స్ కదా, ఫస్ట్ రావచ్చు గేమ్ చేంజర్, తర్వాత సంక్రాంతికి వస్తుంది. ఓవరాల్ గా హిట్ అవుతుంది మూవీ, పక్కా హిట్ అయిపోతుంది. ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ మూవీ అవుతుంది. పండగ సంక్రాంతి వస్తుంది. థ్యాంక్స్ అన్న.